ఫ్రెండ్స్ అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం మెగా ఆడిషన్స్ దాటేసి హౌస్కి ఇంకొక లెవెల్కి వెళ్ళిన వాళ్ళందరి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మెగా ఆడిషన్స్ అయితే నిన్నటి వరకు క్లోజ్ అయింది. నిన్నటి వరకు అంటే 24/8/2025 వరకు క్లోజ్ అయినాయి. ఈ రోజు 25 రోజు ఏం జరిగిందంటే మెగా ఆడిషన్స్లో కొందరికి 2 గ్రీన్స్ వచ్చి 1 రెడ్ వచ్చి, లేక 1 గ్రీన్ వచ్చి 2 రెడ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ అయితే ఈరోజు మెగా ఆడిషన్స్ జరిగాయి. అందులో మనకి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ శ్రీముఖి గారు వచ్చేసి బిగ్గెస్ట్ బిఫోర్ బిగ్ అని చెప్పి ఒక కొటేషన్తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ లెవెల్ ఏంటంటే డేర్ ఆర్ డైలో ఫస్ట్ నవదీప్ గారు వచ్చారు. నవదీప్ గారు వచ్చి కంటెస్టెంట్స్కి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చిండు. ఆ ఇద్దరిని ఎవరెవరిని సెలెక్ట్ చేశారంటే ఫస్ట్ వన్ వచ్చేసి హరీష్ అండ్ సాయి కృష్ణ అంటే మనం ఇదివరకు వీడియోలలో కొద్దిగా షై బాయ్ అని చెప్పినాం కదా, తను వాళ్ళ డాడీ కోసం మాత్రమే వచ్చిండు. వాళ్ళ డాడీకి తను బిగ్ బాస్కి వెళ్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు అని చెప్పాడు కదా, తను సాయి కృష్ణ. నెక్స్ట్ హరీష్ ఎవరంటే మాస్క్ మ్యాన్. మనం ఫస్ట్ డే 1 రోజు చెప్పుకున్నాం తన గురించి. హరీష్ వీళ్ళిద్దరిని డేర్ ఆర్ డైకి ఫస్ట్ నవదీప్ గారు అయితే సెలెక్ట్ చేసిండు. వాళ్ళిద్దరికి నవదీప్ గారు చెప్పారు. ఫస్ట్ ప్రోగ్రామ్ లెవెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఏంటంటే ఫస్ట్ ఒక డేర్ ఇస్తారు వాళ్ళు. ఆ డేర్లో ఎవరైతే డేర్ చేస్తానని ఒప్పుకుంటారో వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ లెవెల్కి ఉంటారు. వాళ్ళు డేర్ చేసినా చేయకపోయినా ఉంటారు. ఒకవేళ నేను డేర్ చేయలేను అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్ డోర్స్ ఓపెన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నవదీప్ గారు చెప్పారు వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే డేర్ చేసి గెలిచిన వాళ్ళకి డైరెక్ట్ గోల్డెన్ సీట్. అంటే మనం ఇప్పటి వరకు 6 మెంబర్స్ గోల్డెన్ సీట్కి సెలెక్ట్ అయ్యారు. ఆ 6 మెంబర్స్ ఏంటంటే డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ దొరికినట్టు వాళ్ళకి. అట్లాగే ఇప్పుడు డేర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డైరెక్ట్ గోల్డెన్ సీట్ అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు హరీష్ను సాయి కృష్ణ వాళ్ళిద్దరికీ ఒక డేర్ ఏంటంటే ఒకటి హాఫ్ షేవింగ్ చేసుకోవాలి. అది ఎవరు ఫస్ట్ ఒక టేబుల్ మీద ఒకటి సీజర్ పెట్టి దాన్ని ఎవరు ఫస్ట్ అందుకుంటే వాళ్ళకే ఛాన్స్ అన్నట్టు అనుకున్నారు. కానీ సాయి కృష్ణ గారికి కొద్దిగా ఇంట్రెస్ట్ లేనట్టు అనిపించింది. హరీష్ మాత్రం తను మాస్క్ మ్యాన్, తను మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. తను టాస్క్ గెలిచిండు, హాఫ్ షేవ్ వేసుకున్నాడు. అంటే సీజన్ మొత్తం అట్లాగే ఉండాలంట. నాకు ఇది ఎందుకో చాలా కొద్దిగా బాధ అనిపించింది. కానీ తర్వాత బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతుంది అనుకుంటా. తన హాఫ్ షేవ్లో గోల్డెన్ సీట్కి వెళ్ళారు. అంటే మనకి ఇప్పుడు హరీష్ బిగ్ బాస్ హౌస్లో చూడొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సాయి కృష్ణ మాత్రం ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నాడు, ఇంటికి వెళ్ళలేదు కానీ డేంజర్ జోన్లో మాత్రం ఉన్నాడు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఎవరు వచ్చారంటే నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ టాస్క్ ఇవ్వడానికి శ్రీముఖి గారు వచ్చారు. శ్రీముఖి గారు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే ఊర్మిళ అంటే ఫిట్నెస్ అని చెప్పాను కదా, తను ఊర్మిళను. నెక్స్ట్ శ్రీజ అంటే తనకి యాంకర్గా ఇష్టం అని చెప్పి తన గురించి మనం మాట్లాడుకున్నాం కదా, తను ఊర్మిళ శ్రీజ వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరికి శ్రీముఖి గారు ఫస్ట్ కొన్ని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఒక ట్యాటూ వేసుకోవాలి, అది లైఫ్ టైం మనతోనే ఉంటుంది, పర్మనెంట్ ట్యాటూ. అది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పారు శ్రీముఖి గారు. ఆ ట్యాటూ ఎక్కడ అంటే ఇక్కడ 4 హెడ్ పైన అని చెప్పింది తను. కానీ దానికి మాత్రం ఊర్మిళ కొద్దిగా టెన్షన్ పడింది, తను నో అంది. శ్రీజ మాత్రం ఒప్పుకుంది. ఓకేనా ఫ్రెండ్స్, శ్రీజ డేర్ అండ్ డాష్ చూసి అసలు జడ్జెస్ కానీ హోస్ట్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఆ ట్యాటూ అనేది ఇక్కడ 4 హెడ్ కాకుండా ఇక్కడ చేతి పైన ట్యాటూ వేసుకోవాలని చెప్పారు. అందుకు శ్రీజ ఓకే నాకు ఎక్కడైనా పర్వాలేదు అని చెప్పారు. శ్రీజ ట్యాటూ వేసుకుంది. తను నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ట్యాటూ ఏంటంటే ఐ లవ్ బిగ్ బాస్ అని ట్యాటూ వేసుకుంది. నెక్స్ట్ ఎవరు వచ్చారంటే మనకి పవన్ అండ్ అబ్బు వచ్చారు. వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళిద్దరికి ఫుడ్ ఛాలెంజ్ ఇచ్చారు. అభిజిత్ గారు ఇచ్చారు ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే ఒక 10 మినిట్స్లో 1 kg ఎవరైతే పెరుగుతారో వాళ్ళు గోల్డెన్ సీట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దానికి వాళ్ళకి కొద్దిగా ఫుడ్ అయితే పెట్టిళ్ళు, బిర్యానీ, ఇంకొన్ని బర్గర్ అవి పెట్టిళ్ళు. వాటర్ మాత్రం ఒకటే గ్లాస్ ఇచ్చిళ్ళు. వాటర్ ఎక్కువ తాగి స్టమక్ ఫుల్ అవుతుంది, వెయిట్ ఎక్కువ వస్తుంది అని చెప్పి వాటర్ ఒకటే గ్లాస్ ఇచ్చిళ్ళు. ఇందులో పవన్ విన్ అయ్యాడు, అబ్బు ఓడిపోయాడు. అంటే అబ్బు డేంజర్ జోన్లో ఉన్నట్టు, పవన్ గోల్డెన్ సీట్కి వెళ్ళిండు. మనం బిగ్ బాస్ హౌస్లో తనని చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి
నెక్స్ట్ బిందు మాధవి గారు టాస్క్ ఇచ్చిళ్ళు. ఎవరెవరికంటే ప్రియా అండ్ దాలియా వీళ్ళిద్దరికి బెలూన్ టాస్క్ ఇచ్చిళ్ళు. ఇద్దరిలో ఒక బెలూన్ మనకు ఒక బెలూన్ ఇస్తారు. ఆ బెలూన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎవరి బెలూన్ అయితే ఫస్ట్ పగులుతుందో వాళ్ళు ఓడిపోయినట్టు, లాస్ట్ వరకు ఎవరి బెలూన్ అయితే ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు అన్నమాట. అందుకోసమని బెలూన్ టాస్క్ ఇచ్చిళ్ళు. దీనికి ఫస్ట్ ప్రియా గారు విన్ అయ్యిళ్ళు. తన బెలూన్ తను కాపాడుకుంది. దాలియా బెలూన్ పగిలింది. కానీ శ్రీముఖి గారు వచ్చి ఇంత ఈజీ టాస్క్ కాదు ఇది అని చెప్పి దీనికి 3 రౌండ్స్ ఉంటాయి అని చెప్పి చెప్పారు. 3 రౌండ్స్లో 2 రౌండ్స్, ఫస్ట్ రౌండ్ ప్రియా గెలిచింది, సెకండ్ రౌండ్ దాలియా, థర్డ్ రౌండ్ ప్రియా గెలిచింది. అంటే సో మనకి ప్రియా గారు ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యారు. తను గోల్డెన్ సీట్లో కూర్చుందన్నమాట. తనని బిగ్ బాస్ హౌస్లో మనం చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరు వచ్చారంటే శ్రీముఖి గారు. నెక్స్ట్ శ్రీముఖి గారు ఇచ్చారు టాస్క్. దానికి ఎవరెవరంటే షాకీబ్ వచ్చిండు. షాకీబ్ని శ్రీముఖి గారు నీకు ఆపోజిట్ కంటెండర్గా ఎవరు ఉంటే బాగుంటుంది అని చెప్పి అడిగితే షాకీబ్ కల్కి, నాకు కల్కి అయితే ఓకే, ఎందుకంటే మాది సేమ్ యాస, తెలంగాణ యాస కొద్దిగా సేమ్ అనిపిస్తుంది వాయిస్ ఇట్లా అవన్నీ, అందుకోసమని నాకు కల్కి కావాలని చెప్పి తను కల్కిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇద్దరిని కాకుండా ఒకసారి షాకీబ్ బయటికి వెళ్ళండి, మీరు కల్కికి టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పి చెప్పారు. నాకు ఎందుకో ఇది కొంచెం అన్ఫేర్ అనిపించింది. కల్కికి మాత్రం కంప్లీట్ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిల్లు. అందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి సమ్ అమౌంట్ ఎంత అంటే ఇప్పుడు ఆపోజిట్ కంటెండర్ కంటే 1 రూపీ ఎక్కువన్నా కౌంట్ చేస్తాం, అది దాన్ని బట్టే లీడింగ్ ఉంటుంది అని చెప్పి శ్రీముఖి గారు కల్కికి చెప్పింది. కానీ ఈ విషయం షాకీబ్కి చెప్పలేదు. షాకీబ్కి ఎట్లా మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి కొంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సమ్ అమౌంట్ అన్నట్టుగా చెప్పిళ్ళు. తనకి ఎక్స్ప్లెయిన్ చేసినంత బాగా తనకి చేయలేదు, షాకీబ్కి చేయలేదు, కల్కికి బాగా ఎక్స్ప్లెయిన్ చేసిళ్ళు. కల్కి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి 90,000 అడిగింది. 90,000కి వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి 50,000, ఒకసారి 40,000 కొట్టిండు, తనకి 90,000. కానీ షాకీబ్ మాత్రం తనకి ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలే కనుక తను ఫస్ట్ టైం 10,000, సెకండ్ టైం మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి కూడా అనిపించింది కొద్దిగా అన్ఫేర్ అయింది అని చెప్పి అనిపించి ఇంకొక ఛాన్స్ ఇస్తే తీసుకోండి అని అంటే షాకీబ్ వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేస్తే తను 50,000 కొట్టింది. టోటల్ షాకీబ్కి 60, తర్వాత కల్కికి 90,000 అయింది. కనుక కల్కి గేమ్లో విన్ అయింది. తను గోల్డెన్ సీట్కి వెళ్ళింది. తనని మనం నెక్స్ట్ లెవెల్లో బిగ్ బాస్లో చూడొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విషయంపై శ్రీముఖి కూడా కొద్దిగా అనుమానం ఎందుకో అన్ఫేర్ అయిందేమో అనిపించింది. తనని అడిగింది, అక్కడున్న మెంబర్స్ అందరిని అడిగింది, ఎవరికైనా అన్ఫేర్ అనిపించింది అంటే మన యాంకర్ ఉంది కదా, కొత్త న్యూ యాంకర్, బిగ్ బాస్ యాంకర్ అవ్వబోతున్న యాంకర్, తను నాకు అన్ఫేర్ అనిపిస్తుంది అని చెప్పి హ్యాండ్ రైస్ చేసింది. అయితే ఓకే అలాగే కూర్చో, అవసరం లేదు అని కొద్దిగా ర్యాష్గా మాట్లాడింది శ్రీముఖి గారు. ఓకేనా ఫ్రెండ్స్. అంతే, ఇంక ఈరోజుకైతే అంతే జరిగింది. కానీ పర్వాలేదు, జడ్జెస్ అందరూ కరెక్టే ఉన్నారు, ఎవరిది తప్పు పట్టడానికి ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే మనకి 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అంటే దీన్ని బట్టి 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు రేపటి ఎపిసోడ్లో ఎవరెవరు సెలెక్ట్ అవుతారు, టాస్క్లు ఎవరు విన్ అవుతారు, డేర్ ఎవరు చేస్తారు, దాన్ని బట్టి రేపు ఉంటుంది మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.